కార్తీక సోమవారం చివరి సోమవారం విశిష్టతతోటి ఇక్కడ ప్రకాశం జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో చల్లా రాజధనవరం గారు, అలాగే వెంకట్ గారు, బంగా చిరంజీవి, కొంతమంది యాదవ్ పెద్దల సహాయ సహకారాలతో వీళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి కార్తీక వనభోజనాలు యాదవుల ఐక్యతకి ఉపయోగపడతాయి, యాదవ్ చైతన్యానికి ఉపయోగపడతాయి. ఈరోజు ప్రకాశం జిల్లాలో అత్యంత అధికంగా కలిగినటువంటి జనాభా యాదవులు ఉన్నారు. ఏ నియోజకవర్గం పోయినా 30,000 నుంచి 40,000 ఓట్లు కలిగినటువంటి యాదవ్ జనాభా కలిగింది. వీరందరినీ చైతన్యపరిచే క్రమంలో యాదవ్ యొక్క చైతన్యం కోసం వీరందరూ కూడా ఈరోజు ఈ కార్తీక వనభోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీనికి మా పెద్దలు లోకసాని బాలాజీ యాదవ్ గారు కానీ, కొట్టారు రాము గారు కానీ, కొట్టారు నాగేశ్వరరావు గారు కానీ, అలాగే మందపర్తి శ్రీను కానీ, మన తుమ్మకూరు హనుమంతరావు గారు కానీ, మన 17వ డివిజన్ కార్పొరేటర్ నాగ శాసగిరి గారు కానీ, అలాగే గౌతుకట్ల మల్లికార్జునరావు గారు కానీ, తదితరులందరూ కూడా మన మిత్రులు జాజుల హరిబాబు, మురళి గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. ముఖ్యంగా ఇదంతా కూడా యాదవ్ సమైక్యత కోసం మా యొక్క బంధుజనులందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ప్రత్యేకంగా కూడా ఈ కార్యనిర్వాహకులకి మేము ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వీరు కొద్ది రోజులుగా ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే అనాదిగా యాదవులు చైతన్యమై ఉన్నారో శ్రీకృష్ణుని వారసులుగా, అప్పటి నుంచి కూడా మేమంతా కూడా చైతన్యంగా ముందున్నప్పటికీ కూడా కాలక్రమంలో ఎప్పటికీ పశు సంపదే మా ఆస్తులుగా భావించినప్పటికీ మేము కాలక్రమంలో కొంత వెనకబడటం జరిగింది. కానీ అనతి కాలంలోనే ఒక 20 ఏళ్ల కాలంలోనే యాదవ చైతన్యం పెరిగింది. మా వాళ్ళంతా కూడా సాఫ్ట్వేర్ రంగంలో కానీ, వ్యాపారాల్లో కానీ, విద్యా రంగంలో అన్ని రంగాల్లో కూడా ముందున్నారు, వ్యాపార రంగాల్లో ఉన్నారు. ఇదే కొనసాగించి రాబోయే రోజుల్లో కూడా రాజ్యాధికారి దిశగా కూడా పయనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.